తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చక్రపీఠం పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, మనందరికీ ఎంతో సుపరిచితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు ప్రేక్షకులు. అందులో ఎక్కువ మేనిఫెస్టేషన్ గురించి క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే అసలు నిజంగా నిజమవుతుందా? మనం అనుకున్నంత మాత్రాన అది జరిగిపోతుందా? కొంతమందిని చూస్తూ ఉంటే మేము ఇలా అనుకున్నాం, అలా జరిగిపోయిందని, అంటే అంత శక్తులు ఏమున్నాయి వీళ్ళ దగ్గర అనే ఒక మాట అంటూ ఉంటారు సరదాగా డిస్కషన్స్ లో. కానీ కొంతమంది ఏమో వీటిపైన తదేకంగా కొన్ని వీడియోస్ చేయడం చూసాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ స్పిరిచువాలిటీలో చూస్తే దాదాపుగా మేనిఫెస్టేషనే ఎక్కువగా వినపడుతున్న పేరు. అసలు అంటే ఏంటి? నిజంగా అనుకున్నవి జరుగుతాయా? ఇది ఎవరెవరికి సాధ్యం అవుతాయి? ఒకవేళ మాకు అలాంటి సిద్ధం అనుకుంటే గనక అది వస్తే ఎలా మేము వాటిని వినియోగించాలి, ఎలా వస్తాయో కూడా తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము ఈ మేనిఫెస్టేషన్ అనే దానికి సంస్కృతంలో కరెక్ట్ పదం ఏదో తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఇది పూర్తిగా అర్థమవుతుంది. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? సృష్టించడము అని వాళ్ళు అనుకుంటారు. సంకల్పం. మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో అది కూడా సంకల్పం కిందకినే అవుతుంది. మనము ఉద్దేశపూర్వకంగా అనుకున్నా, ఉద్దేశపూర్వకం లేకున్నా ఏదైతే ఉంటుందో అది సంకల్పం కిందకే వస్తుంది. మనకి ఇది కావాలి, మన మనస్సు ఇది కోరుకుంటుందో అది కూడా మేనిఫెస్టేషన్. మనస్సు యొక్క వికృతులు మేనిఫెస్టేషన్ అని కూడా చెప్పచ్చు. మనస్సు యొక్క వికారాలు, సకారాలు అన్ని కూడా సంకల్పములు, వికల్పములు అన్ని దేని నుంచి సృష్టింపబడతాయంటే మనస్సు చేత సృష్టింపబడతాయి. మనము దేవీ భాగవతంలో వెళితే, అంటే వ్యాస భగవానుల వారు రచించినటువంటి అష్టాదశ పురాణాల్లో మనము లాస్ట్ అంటే ఇప్పుడు మొత్తం అంత అయిపోయి మనకి సినిమా క్లైమాక్స్ చూస్తే సినిమా ఏంది అనేది మనకి కొంచెం అర్థమైపోతుంది. క్లైమాక్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆయన అష్టాదశ పురాణాల్లో రాసిన చిట్ట చివరి క్లైమాక్స్ అధ్యాయం ఏమిటంటే మణిద్వీప వర్ణన. ఆయన చిట్ట చివరికి ఈ అష్టాదశ పురాణాలు రాసి అమ్మవారి తత్వాన్ని తెలుసుకొని, అంటే అష్టాదశ పురాణాల్లో నిజంగా మనకి అమ్మ అనుగ్రహం కలిగిందంటే అర్థం చేసుకోండి. వ్యాస భగవాన్ల వారు 18 పురాణాల్లో మొట్టమొదటిగా, అంటే మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే అని చెప్పారు. అంటే ఈ 18 పురాణాల్లో లాస్ట్ గా రాసింది భాగవతం. భాగవతంలో చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. భాగవతం 2 భాగాలు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భాగవతం అంటే కృష్ణ భాగవతమా, దేవి భాగవతమా అని అంటారు. కాదు, భాగవతం అంటే ఒకటే. భగవతః సాన్నిధ్యం యత్ ఉక్తం చరితమిదుక్తం తద్ భాగవతం సంస్కృతం. అయితే ఇక్కడ భగవంతుడు అంటే కేవలం కృష్ణుడే అనుకుంటారు. కృష్ణ కృష్ణ ఇద్దరు ఒకటే. పద్మనాభ సహోదరి పద్మనాభుడు ఇద్దరు ఒకటే. ఇద్దరు నీలివర్ణంలోనే ఉంటారు. కాబట్టి కృష్ణ అవతారం ఏదైతే ఉందో అదంతా భాగవతం. కృష్ణావతారము తర్వాత జనమేజయుడు ఏదైతే యాగం చేస్తున్నాడో, సర్పయాగం చేస్తున్నాడో, అప్పుడు వ్యాసుల వారు వచ్చి మొత్తం చెప్తారు. అది దేవి భాగవతం. అంటే భాగవతాలు 2 కాదు, 2 ఒక్కటే. కాకపోతే పూర్వపీఠిక, ఉత్తర పీఠిక లాగా అంతే అనుకోవాలి మనం. అంటే దశమ స్కందాలు ఏవైతే అందులోపల కృష్ణ వృత్తాంతం అంతా ఉంటుంది. అయితే దేవి భాగవతం లోపల చిట్ట చివరి అధ్యాయం లోపల వ్యాసుల వారు ఏం చెప్పారు? అమ్మవారు తన సంకల్ప మాత్రము చేత ఈ సమస్త సృష్టులను, సమస్త జగత్తుని సృష్టించారు అని చెప్పారు. అదే బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో వెళ్తే మనకేం తెలుస్తుంది? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని చెప్తారు. అంటే అమ్మవారు కను మూసి కను తెరిచే లోపల ఎన్నో సృష్టులు జరుగుతున్నాయి, ఎన్నో సృష్టులు నశిస్తున్నాయి, ప్రారంభమవుతున్నాయి, నడుస్తున్నాయి, లయమైపోతున్నాయి. ఇది ఉన్మేష నిమిష ఉత్పన్న, ఉత్పన్న విపన్న భువన ఆవళి. ఆవళి అన్నారంటే అర్థం ఏంటంటే వరుస. ఇప్పుడు మన వెనుక పూలదండ ఉంది, ఆ పూలదండల వరుస ఎట్లుందో అలా దండల వరుసలాగా అలా అయిపోతున్నాయి, పుడుతున్నాయి, నశిస్తున్నాయట. అంటే అది అమ్మవారి కనురెప్ప వేసే లోపల, అంటే ఆ సంకల్ప మాత్రము చేత అమ్మ ఏమనుకుంటుందో అట్లా జరిగిపోతాయట, అన్ని సృష్టిలు జరుగుతాయట. ఓకే, సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి.
ఇదేమన్నాము, అమ్మవారి యొక్క సంకల్ప మాత్రము చేత. ఇప్పుడు ఫస్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాం, మంచి తీయటి మామిడి పళ్ళు తిన్నాం, ఆ పిక్కలు ఉన్నాయి, ఆ పిక్కలు తీసుకెళ్లి మళ్ళీ పెట్టాం, టెంకలు పెట్టాం, మళ్ళీ మామిడి చెట్లు వస్తాయా రావా? వస్తాయండి. అట్లా మీరు 1,00,000 సార్లు పెట్టండి, ఫస్ట్ ఎక్కడ మామిడి చెట్టు ఏదైతే ఉందో అదే మామిడి పండ్లు వస్తాయా, వేప చెట్లు వస్తాయా? మామిడి పళ్ళే వస్తాయి కదా. అట్లాగే అమ్మ సంకల్పము చేసి మనల్ని సృష్టించింది. మనమందరం ఎవరము? ఆ మామిడి చెట్టు అమ్మవారైతే ఆ మామిడి చెట్టు నుంచి వచ్చిన మామిడి పండ్లమే కదా మనం అందరం. సో అమ్మవారికి ఏదైతే శక్తి ఉందో, అంటే మొదటి మామిడి పండు చెట్టులో మామిడి పళ్ళల్లో ఏదైతే టేస్ట్ ఉందో ఆ టేస్ట్ మీరు 1,00,000 మామిడి పండు అంటే 1,00,000 సైకిల్లో కూడా మీరు 1,00,000 కాదు 1,00,00,000 సైకిల్లో పెట్టినా గానీ మీకు అదే వస్తుందా రాదా టేస్ట్? అంటే మనమందరం ఎవరు అంటే అమ్మవారి యొక్క అంశీ సంభూతులమే, మానవులము, ఈ సమస్త సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క అంశీ సంభూతమే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అది గుర్తుపెట్టుకుంటే మనకి మేనిఫెస్టేషన్ ఏందో మనకు అర్థమవుతుంది. ఓకే, అందుకే మనకి దేవి సప్తశతిలో గనక చూస్తే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని చెప్పారు. అంటే శక్తి రూపంలో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క భూతము లోపల మాతృస్వరూపంలో ఉంటుంది, జ్ఞానస్వరూపంలో ఉంటుంది, నిద్రాస్వరూపంలో ఉంటుంది. మనం ఆ దేవి సప్తశతిలో వచ్చే 4వ అధ్యాయంలో ఇవన్నీ చదవాలి. చదివితే మనకు అర్థమవుతుంది అమ్మవారి శక్తి ఏంటో. అంటే మనమందరం ఎవరము అనేది ఇప్పుడు మనం అర్థమవుతుంది. మనమందరం కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపులమే. కాకపోతే ఈ సృష్టిలో ఉండేటువంటి మాయ చేత మనమందరం కూడా సంకల్పాలు చేస్తున్నాం. ఏవి మనకి ఏది అనిపిస్తే సంకల్పాలు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మనం గతానికి వెళ్దాం. ఇది మేనిఫెస్టేషన్ అనేది ట్రూవా కాదా అనేది. గతం లోపల కాళిదాసు లాంటి వాళ్ళు నాటకాలు రచించారు. ఆ నాటకాలందరూ చూస్తున్నంతసేపు చాలా మంది ఈ నాటకాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఇంకా అద్భుతంగా బాగుంటుందేమో అని అక్కడ అనుకున్నారు, ఆ జనరేషన్ అనుకున్నారు. అవి రాను ఏమైపోయాయి, దృశ్య రూపంలోకి వచ్చేసి సినిమా రూపంలోకి వచ్చాయి. ఆ సినిమా రూపంలోకి వచ్చేసరికి ఇదేదో బాగున్నట్టుంది అని జనాలందరూ ఏమనుకున్నారు, మేము కూడా పాడాలి, మేము కూడా నటించాలి అని జనాలందరూ మేనిఫెస్టేషన్ వేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు మన 1960s నుంచి తీసుకుంటే జనాల యొక్క మేనిఫెస్టేషన్ ఏంది, జనాలు కోరుకుంటున్నారు నేను కూడా పక్షిలాగా ఎగరాలి అనుకున్నారు, ఎగిరారా లేదా? నేను కూడా పాడాలి అనుకున్నారు, పాడుతున్నారు. సో నా పాట అందరికి వినపడాలి అనుకున్నారు. మళ్ళీ ఏమైంది, సోషల్ మీడియా వచ్చింది. నేను కూడా నటించాలి అని వాళ్ళు అనుకున్నారు ఎప్పుడో, మళ్ళీ వాళ్ళు ఇంకో జన్మలో పుట్టారు, ఇప్పుడు సోషల్ మీడియాలో నటిస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా ఆగదు. ఈ సృష్టి అనేటువంటిది అమ్మవారు చేస్తుంది అనుకుంటారు, కాదు కాదు, ఆల్రెడీ చేసి వదిలేసింది. మనమందరం ఏం చేస్తున్నాం అంటే మన మేనిఫెస్టేషన్ తోటి మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. అది అంతే, అది జరుగుతూ ఉంటుంది. ఆఖరికి అదంతా స్థితికారకంలో వస్తుంది. మన మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా స్థితికారంలో వస్తాయి. ఆఖరికి అమ్మవారు వచ్చేసి అయిపోయిందారా మీ ఆటలన్నీ అయిపోయా, ఏం దిక్కుమాల కోరికలన్నీ కోరుకొని ఒక్కొండ కూడా కొట్టుకొని ఇది చేసుకుంటున్నారా, ఇంకా అయిపోయిందిలే అని చెప్పి ఇలా ఒక చిటికేస్తుంది, అంతే, మొత్తం లైవ్ అయిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ సృష్టి ప్రారంభం అయిపోతుంది. సో ఈ మేనిఫెస్టేషన్ గురించి మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే నువ్వు నీ మనస్సు ద్వారా నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అది తక్షణం జరగకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ సూక్ష్మ శరీరానికి భవిష్యత్తులో ఏమేమి అనుభవించాలి, ఏం చేయాలనే దానికి నీవే సృష్టిస్తున్నావు. అంటే నీ భవిష్యత్తు సృష్టికర్తవి నీవే, ఎవరో సృష్టించరు. దేవుడు ఆల్రెడీ చేసి వదిలిపెట్టాడు. నీ మామిడి పండు వెళ్ళిపోయి ఏ తోటలో పడాలి, ఏ నోట్లో పడాలి అనేది నీ చేతిలోనే ఉంటది. కాబట్టి నీవు ఏదైతే సృష్టించుకుంటావో, అందుకోసమే మన యొక్క పూర్వీకులు ఋషులు ఊరికే చెప్పలే ఈ శ్రాద్ధ కర్మలు చేయమని చెప్పి, పెద్దలకు అన్నం పెట్టమని చెప్పి, ఇవన్నీ ఊరికే చెప్పలే. ఆ పెద్దలు ఎవరో కాదు, మళ్ళీ నువ్వే అవుతావు. నీ యొక్క ఇప్పుడు ఏదైతే నువ్వున్నావో ఒక 8 తరాల తర్వాత మళ్ళీ నువ్వే పుడతావు. 9వ తరంలో 9 ఉంటాయి. ఈ 9 మందే తిరుగుతూ ఉంటారు. ఆ వంశంలో ఆ 9 మందే తిరుగుతారు. మేనిఫెస్టేషన్. అందుకే ఇంకోటి కూడా చూడండి,
ఏ ఇంట్లోనైనా సరే చిన్న కొడుకు లేదా చిన్న కూతురే వాళ్ళే ఈ ప్రపంచానికి మార్గదర్శకులు అవుతారు. చిన్న పిల్లలే ఎక్కువ శాతం ఇంట్లో చూడండి, చిన్న కొడుకులు చిన్న వాళ్ళే ఎక్కువగా ప్రపంచానికి మార్గదర్శకులు అవుతారు. వాళ్ళు జాతీయం అవుతారు, అంటే దేశ సేవలో దేశానికి అంకితం అవడం అంటే వాళ్ళందరూ వాళ్ళే అవుతారు. ఎందుకోసం అంటే ఆ 9 మందిలోకి రారు వీళ్ళు. మళ్ళీ అమ్మవారు కూడా మళ్ళీ బీజాలు వేస్తూనే ఉంటది. ఎందుకోసం అంటే ఈ సృష్టి క్రమం లోపల మనం అంతా కూడా ఒక వైపుగా తిరుగుతూ ఉంటే మళ్ళీ ఒక శక్తి లాంటి ఒక అద్భుతమైన వ్యక్తుల్ని భూమి లోపల పంపించి మళ్ళీ ఏదో వీళ్ళందరినీ దారిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది అంతా కూడా అమ్మవారి యొక్క లీలా నాటక వినోదమే. అందుకే మేనిఫెస్టేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అందుకే దాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు, చిన్న వాటి గురించి వేస్ట్ చేసుకోవద్దు. అంటే ఇల్లు గురించి అడుగుతూ ఉంటారు, డబ్బులు బాగా రావాలని, లేకపోతే ఆరోగ్యం బాగుండాలని, లేకపోతే మేము ఇంకా ఏదైనా ఉన్న స్థాయి నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని ఇలా అనుకుంటారు కదా గురువు గారు. వీటికి అసలు వద్దంటారా? అడగండి, కానీ జరుగుతున్నాయి కదా, కానీ జరుగుతున్నాయి చాలా మంది. కానీ అవి ఏమైపోతున్నాయంటే మళ్ళీ నిన్ను అక్కడ బంధిస్తాయి. ఓకే, నిన్ను అక్కడ విముక్తిని చెయ్యవు కదా, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ మేనిఫెస్టేషన్ పవర్ ఈజ్ డిఫరెంట్. నీ మేనిఫెస్టేషన్ పవర్ ని నువ్వు దైవ భక్తిలో, దైవ చింతనలో, దైవానుగ్రహం కోసం వాడు, అంటే మోక్షం కోసం వాడు. మిగతాది నీ పురుష ప్రయత్నం కింద ప్రయత్నం చేయి. దాని గురించి అని చెప్పి నువ్వు కింద పడిపోకని చెప్తాను నేను. ఎందుకోసం అంటే అమృతాన్ని తీసుకొచ్చి, మంచి అమృతాన్ని తీసుకొచ్చి నువ్వు అనవసరమైన దాంట్లో పాడేస్తే ఎట్లుంటది? బాధ అనిపిస్తుందా లేదా? కానీ అందరికీ అంత జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే గురుగారు, అంటే ఇక్కడ ఉన్న వాటితో మనం ఫస్ట్ లైఫ్ ఉన్నది ఒకటేసారి, జస్ట్ ఎంజాయ్, మళ్ళీ పుడతామో లేదో తెలీదు, ఇప్పుడు ఉన్నది ఏమన్నా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అని. అంటే అది ఏదైనా కావచ్చు, ఒక సినిమా చూడటము, ఎక్కడికైనా వెళ్ళడము, ఇలా కళలు, ఇంటి గురించో, ఉద్యోగం గురించో, ఆరోగ్యం గురించో, డబ్బులు బాగా సంపాదించాలని, వీటి గురించి ఎక్కువ చేస్తూ ఉంటారు. నేను అదే చెప్తున్నా కదా, ఇది టెంపరరీ. ఇది పర్మనెంట్, టెంపరరీ. దీని మీద ఈ వ్యత్యాసం వచ్చేసి నీ మేనిఫెస్టేషన్ లో నీ పవర్ పెరగాలి అని అంటే నువ్వు కొన్ని జన్మలు ఎత్తాలి. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది కోరికలు ఉండవా? ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సింపుల్, దైవము అని అంటున్నారు అని నాకు నేను వేసుకున్న క్వశ్చన్. దైవారాధన చేయటం వల్ల, మేనిఫెస్టేషన్ చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది అంటున్నారు కదా. అట్లాగైతే ప్రతిరోజు దేవాలయంలో పూజ చేసే వాళ్లకు విపరీతమైన దైవానుగ్రహం రావాలి కదా, ఉండాలి కదా. రోజు దేవాలయంకి వెళ్తారు, పొద్దున్నే దైవారాధన పూజలు చేస్తారు. దేర్ మేనిఫెస్టేషన్ ఈస్ డిఫరెంట్. మీరు ఎవరైనా పూజారిని, అంటే అట్లా చెప్పకూడదు కానీ, వాళ్ళకి లైట్ డిటెక్టర్ పెట్టి కూర్చోబెట్టి అడిగితే వాళ్ళకి మళ్ళీ తాత్కాలిక కోరికలే ఉంటాయి. అంటే ఇది నెపం కింద పెట్టుకుంటారు కొంత. ఇప్పుడు దాన్ని సాత్వికము, రాజసికం, తామసికం అంటారు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, వేరే వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు పూజలు చేస్తే తామసిక పూజలు అవుతాయి. నీ జన్మోద్ధారం కోసం నువ్వు చేసే పూజలు నీకు ఆత్మోద్ధారం కోసం అవుతాయి. సో ఇప్పుడు నిత్య దైవారాధన చేస్తున్నా వాడి మనసులో, ఇంట్లో నా భార్య కారు అడిగింది, నా భార్య కోసం కారు కొనియాలి, నా కొడుకు ఫీజు కట్టాలి, వాడు చదువుతా ఉన్నాడు, ప్రకృతి అనమా వికృతి అనమా అని చదువుతా ఉన్నాడు. కానీ వాడికి కనిపిస్తుంది ఏంటంటే నా కొడుకు ఫీజు కట్టాలి, నా కొడుక్కి ఇల్లు కొనాలి, నా కూతురు పెళ్లి చేయాలి, బంగారం కొనాలి, నేను విహారయాత్రలకు వెళ్ళాలి. వాడి మైండ్ లో మేనిఫెస్టేషన్ అంతా అది చేస్తుంది పూజ ఇది. కాబట్టి ఇది 100% పూజ కిందకి రాదు. విడంబన, అందుకే చెప్పాను కదా, విడంబనం అంటే నాటకం. అది విడంబనార్థం ఇదం శరీరం అన్నట్టుగా అయిపోతుంది. సో విడంబన పూజలు పనికిరా. మేనిఫెస్టేషన్ ఎప్పుడు నీకు 100% పనిచేస్తుంది అంటే, నువ్వు ఒకే పని మీద 48 రోజులు కూర్చో. నీకు ఒకే దాని మీద 48 రోజులు కూర్చొని చెయ్యి, 100% నువ్వు దాన్ని సాధిస్తావు, అందులో డౌట్ లేదు. ఏం చేయాలి గురువు? నీకు ఏది కావాలన్నా సరే, ఏం లేదు, 48 hours 48 minutes into 48 days, డైలీ 45 నిమిషాలు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 5 o'clock మధ్యలో స్నానం చేసి, చక్కని బట్టలు కట్టుకొని, అంటే ఉతికిన బట్టలు కట్టుకొని, సూర్య నమస్కారాలు 12 సూర్య నమస్కారాలు చేసి, తర్వాత ప్రాణాయామం చేసి, అప్పుడు ధ్యానం లోపలికి వెళ్ళిపో. అక్కడి నుంచి ఏదైతే నువ్వు ధ్యానం బిగిన్ చేస్తావో అది 45 నిమిషాలు. నేను మొత్తం 2 hours చెప్పా. 2 hours లో ఫస్ట్ ఏంది
చక్కగా స్నానం చేయడము, చల్లటి నీళ్ళతో స్నానం చేయడము, లేచి తర్వాత మంచి బట్టలు వేసుకోవడము, సూర్య నమస్కారాలు చేయడం, కాటన్ వస్త్రాలు, వదులు దుస్తులు ధరించాలి, సూర్య నమస్కారాలు. ఫస్ట్ నిద్ర లేవగానే స్నానం చేసినాక చేయాల్సిన పని ఏంటంటే సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ యొక్క బాడీలో ఉండేటువంటి ఎనర్జీస్ అన్ని కూడా అప్పుడు మెలుకుంటాయి. నువ్వు నిద్ర లేచినంత మాత్రాన నీ ఎనర్జీస్ అన్ని బయటకు రావు, ఇంకా నీ మత్తు అట్లాగే ఉంటుంది. సూర్య నమస్కారాలు చేస్తే నీ బాడీలో ఉండే ఎవ్రీ టిష్యూ అన్ని కూడా వైబ్రేట్ అయ్యి అన్ని చైతన్యంకి వస్తాయి. అప్పుడు నువ్వు ప్రాణాయామం చేస్తావు, నీ శరీరం లోపల ప్రాణశక్తి అనేటువంటిది తేజోమయం అవుతుంది. అప్పుడు నువ్వు చూసే ధ్యానము నీ మైండ్ ఏకీకృతమై ఒక దగ్గర ఉంటుంది. అప్పటిదాకా లేచినప్పటి నుంచి నీ మనస్సు అంతా కూడా ఈ రోజు ఏం పని చేయాలి, ఏవేం చేయాలి, ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది నీ మనస్సు. నువ్వు యోగా ప్రాణాయామం చేస్తే నీ మనస్సు స్థిరపడుతుంది. అప్పుడు నువ్వు చేసే 48 నిమిషాల ధ్యానం ఏదైతే ఉంటుందో అది సిద్ధిస్తుంది. చాలా మంది ధ్యానం అంటే ఏ మంత్రం చేయాలో ఏదో అనుకుంటారు, ఏది లేదు. కళ్ళు మూసుకొని ఏకాగ్రత చిత్తముతో భగవంతుని యొక్క సాన్నిధ్యం నాకు కలగాలి, నేను నేచర్ తో కనెక్ట్ అవ్వాలి అని అనుకొని ఫస్ట్ నీ సంకల్పం ఏంది, నీకు ఇల్లు కావాలి, అది నువ్వు అనుకో, చాలంతే. నాకు ఇల్లే కావాలి నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మేనిఫెస్టేషన్ ఏంటంటే నీకు ఎలాంటి ఇల్లు కావాలి, 2 అంతస్తులు ఇల్లు కావాలా, 3 అంతస్తులు కావాలి, ఎట్లాంటిది కావాలని నీ మేనిఫెస్టేషన్. 48 hours ఇంటూ 48 days నువ్వు ఆ మేనిఫెస్టేషన్ చేస్తే, ఇప్పుడు నేను స్వయంగా చాలా మందికి చెప్పాను, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, మహావతార్ బాబాజీ గారి ఫోటో పెట్టుకోండి ముందు. అంటే నేను ప్రాక్టికల్ గా ప్రూవ్ అయినా చెప్తున్నాను. మహావతార్ బాబాజీ గారి ఫోటో పెట్టుకోండి, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. చూస్తూ 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 మీరు ధ్యానం చేయండి. ఒక దీపం పెట్టుకోవాలి, వెలుతురు ఏమి ఉండకూడదు, లైట్ గీట్ ఏమి వేయకూడదు, ఒక ఫోటో పెట్టుకోవాలి. కరెక్ట్ మహావతార్ బాబాజీ గారి యొక్క కళ్ళకి నీ కళ్ళకి సేమ్ హైట్ ఉండాలి. దీపం పెట్టు, ఆ దీపం వెలుగులో మహావతార్ బాబాజీ గారి ఫోటో నువ్వు తప్ప ఇంకేం నీకు కనబడకూడదు. ఇంకా అది కూడా ఎర్లీ మార్నింగ్. అండ్ ఇంకెవ్వరు కూడా నీకు ఏ శబ్దాలు ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు. 48 days మీరు ఆ మెడిటేషన్ చేయండి. 108 days చేయండి. 108 days అయితే పక్క దాంట్లో డౌట్ లేదు. 48 minutes ఇంటూ 108 days చేయండి. ఇంకా మీరు ఉండిపోండి, ఇంకా మీరు ప్రశాంతంగా ఉండి ఇంకా పట్టించుకోవద్దు. ఇంకా నేచర్ మీకు కనెక్ట్ అయిపోతుంది. మీకు నేచర్ తో మీరు కనెక్ట్ అయిపోతే నేచర్ చూసుకుంటుంది. ఇంకా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, మీరేం చెయ్యాలి, ఇంకా మొత్తం నేచర్ చూసుకుంటుంది. మీరు ఇంకా ఫ్రీ హ్యాండ్ అయిపోవచ్చు, ఇంకా దుఃఖం అవసరం లేదు, ఫ్రీ హ్యాండ్. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఏం కథ అనేది మీరు కంప్లీట్ గా నేచర్ తో కనెక్ట్ అయిపోతారు. లైక్ ఇది అవతార్ సినిమా చూసారు కదా, అందులోపల ఈవాతో కనెక్ట్ అయిపోవడం అంటే మీరు కూడా ఈవాతో కనెక్ట్ అవ్వాలంటే, నేచర్ తో కనెక్ట్ అవ్వాలంటే ఈ 108 days దీక్షగా ధ్యానం చేయండి. ఈ 108 days మళ్ళీ ఏదైతే ఒక నీ మేనిఫెస్టేషన్ కోరికుందో అదొక్కటి దాని మీదే ఉండాలి. మళ్ళీ 10కి వెళ్ళిపోయాం అనుకో, డ్రాప్. 4-5 కోరుకుంటాం మనం, అలా కాకుండా అంటే ఏకాగ్ర చిత్తమై ఉండాలి. అదే చెప్తారు కదా, అర్జునుడు పక్షి కన్నుని మాత్రమే చూస్తున్నాడు అంటే అంతే గురి చూసి కొట్టాలి తప్ప నువ్వు మొత్తం అంతా చూసినావు అనుకో మేనిఫెస్టేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ 48 లేకపోతే 108 days లోనే మధ్యలోనే జరిగింది అనుకోండి, అనుకున్న 108 పూర్తి చేయాలి. 108 days దీక్ష తీసుకుని ఉంటే అది కంప్లీట్ చేయాలి. నేను చెప్తున్నా కదా, విభూతి అనేటి మధ్యలో వస్తాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు తపస్సు చేశాడు బ్రహ్మర్షి పదవి కావాలని, ఊర్వశి వచ్చింది, డ్రాప్ అయిపోయాడు. ఆయన ఎన్నిసార్లు డ్రాప్ అయిపోయాడు, అన్నిసార్లు డ్రాప్ అయ్యి ఆయనకి ఫైనల్ గా విరక్తి వచ్చేసి అప్పుడు ఆయన కఠోర అగ్ని దీక్షలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆ తర్వాత కానీ ఆయనకు బ్రహ్మర్షి పదవి రాలేదు. అంటే మనం ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్ పుడతామా మళ్ళీ ఏంది అనే దానికి ఎండ్ అయిపోద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, పుడతాము 100% పుడతామా మళ్ళీ ఏంది కాదు. నువ్వు ఏదైతే మేనిఫెస్టేషన్ చేసావో నీ జీవితం లోపల వాటన్నిటినీ నువ్వు మళ్ళీ పోతానే ఉంటావు. ఇప్పుడు సపోజ్ నువ్వు వీడియో గేమ్లు ఆడుతూ నీ మేనిఫెస్టేషన్ మొత్తం నీ యొక్క మైండ్ మొత్తం దానికి ఫోకస్ చేసినావు. భవిష్యత్తులో అలాంటి లోకానికి వెళ్తావు, అదే లోకంలో అలాంటి పని నువ్వు చేస్తావు. సింపుల్ చెప్తున్నాను, వీడియో గేమ్స్ అవి కూడా ఒక విధంగా ఒక వ్యక్తి యొక్క మేనిఫెస్టేషన్ సృష్టియే వీడియో గేమ్స్. సో అవి అక్కడ జరుగుతున్నాయంటే అలాంటి లోకం కూడా ఒకటి ఉంటుంది అని అర్థం చేసుకోండి. ఒక లోకం ఇట్లాంటిది కాదు,
నువ్వు మ్యారియో గేమ్ ఆడితే మ్యారియో లాంటిది ఒక వరల్డ్ ఉంటుంది. ఈ ప్రపంచం లోపల ఎన్నో వరల్డ్స్ ఉన్నాయని చెప్పి మన స్కంద పురాణంలో తెలియజేయబడింది. అందులోపల ఈ మేనిఫెస్టేషన్ చాలా అద్భుతంగా చెప్పారు. సో అందులోపల ఒక ఆయన అడుగుతాడు అనమాట, ఇంత చిన్న పిల్లాడు అంటే ఇతను చిన్నపిల్లాడు కాదు, ఇతను ఇంత చిన్న రేణువులో ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాడు అని చెప్తాడు అనమాట. ఆ ఋషులు ఒక బ్రహ్మాండం సృష్టించిన శక్తులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ ఇవేవో కాదు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జన్మల్లో వచ్చినటువంటి యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఈ దర్శకులు, ఇప్పుడు సినిమా దర్శకులు కానివ్వండి, స్టోరీ టెల్లర్స్ కానివ్వండి, ఏదైనా సరే అనుభవించారు కాబట్టి, పూర్వజన్మ వాసనలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అవతార్ సినిమా చూసినా అది ఏం జరిగినా అదంతా ప్రొజెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే ఏవైతే వచ్చేటువంటి జన్మలు ఉంటాయో, భవిష్యత్ జన్మలు, అవి తానే సృష్టించుకున్నవాడు అవుతాడు. అందుకే మీ మనస్సు, మీ యొక్క ఆలోచన మీ చేతిలో ఉంది. మీరు ఏది కోరుకుంటారో భవిష్యత్తులో మీరు అదే అవుతారు. కాకపోతే ఈ కోరుకున్న ఈ ఆలోచన, ఈ టైం, ఈ సిచ్యువేషన్స్ ఆ టైం ఉండకపోవచ్చు, కానీ నువ్వు క్రియేట్ చేసింది మాత్రం అక్కడ ఉంటుంది. అదే జరుగుతాయి. సో డోంట్ థింక్ ఓవర్ మచ్. అందుకే మన ఋషులు చెప్పింది ఏంటంటే, ఈ మనస్సును మనం నియంత్రణలో ఉంచాలి, ఈ మేనిఫెస్టేషన్ పవర్ని నియంత్రణలో ఉంచాలంటే మనం నిత్యము జపం చేసుకోవాలి, సాధన చేయాలి, భగవద్ ధ్యానం చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, చిత్తవృత్తుల్ని నిరోధించుకోవాలి. అందుకే పతంజలి యోగ సూత్రం చదివితే అర్థమవుతుంది. సో పతంజలి యోగ సూత్రం చదివితే చిత్తవృత్తులు నిరోధన చేసుకుంటే ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ మన కంట్రోల్లోకి వస్తుంది. మేనిఫెస్టేషన్ ఈజ్ అవర్ పవర్, బట్ వీఆర్ నాట్ యూజింగ్ అవర్ పవర్, వీఆర్ మిస్యూజింగ్ దట్ అవర్ పవర్. మనం మిస్యూజ్ చేసుకో. చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే కంప్లీట్ ఇంకా డౌట్స్ ఏవి లేకుండా మాకు అంతా క్లియర్ అయిపోయాయి. ఇప్పటి నుంచి ఎవరైనా ఇలా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడితే ఈ వీడియో చూపించవచ్చు, క్లియర్గా అర్థమవుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్ర.